నేను ఎలా వెళ్తాననుకున్నావు? ప్లీజ్ అలా సెంటిమెంట్ ఫీల్ అయ్యి ఇక్కడే ఉండకు. లేనిపోని బాధలొస్తాయి. రాణి, కష్టాలే వస్తాయో తాకే వస్తుందో రాణి. ఐఎమ్ వెయిటింగ్. బాలేదా? నన్నేం చేయమంటావు? నీకు నచ్చే జోకు నేను వెయ్యలేను, నేను వేసే జోకు నీకు నచ్చదు. అమ్మయ్యా, నవ్వేశావా? చూడు యమజా, ప్రతి మనిషికి ఒక స్వభావం ఉంటుంది. అది మార్చుకోవాలనుకుంటే కష్టాలు తప్పవు. సరే, తప్పో ఒప్పో నువ్వు మారావు. మార్పుతో పాటు వచ్చే కష్టాల్ని కూడా తట్టుకోవాలి. అది కాదలా. నేను మారానని నాకు తెలుస్తుంది, కానీ లోకానికి తెలియడం లేదు. ఒక్క కావేరి తప్ప ఎవ్వరూ నన్ను నమ్మడం లేదు. నాకేదో పనిష్మెంట్ ఇవ్వాలని వాళ్ళందరూ చూస్తున్నారు. ఇటువంటి టైంలో నువ్వు నాతో ఉంటే నిన్ను కూడా బాధ పెట్టాలని చూస్తారు. అందుకే నిన్ను వెళ్ళిపోమంటున్నాను. లేదు యమజా, ఏం చేసినా ఇద్దరం కలిసే చేశాం. ఫలితం కూడా ఇద్దరం కలిసే తీసుకుందాం. చావైనా బతుకైనా నీతోనే ఉంటాను. ఏంటి బిడ్డా? అమ్మా, అక్క ఫారెన్ వెళ్ళలేదు. ఏంటి బిడ్డ నువ్వు చెప్పేది? తను నా కళ్ళ ముందరే వెళ్ళిపోయింది కదా? లేదమ్మా, అక్క అలా వెళ్ళిపోవడం, మనందరం ఉండగానే ఎక్కడో అనాథలా బ్రతకడం నాకిష్టం లేక నారాయణమూర్తి గారి సాయం తీసుకుని చిన్న ప్లాన్ చేశాను. ఇన్కమ్ ట్యాక్స్ పేరుతో అక్కని వెనక్కి పిలిపించాను. తన పాస్పోర్ట్ కూడా తీసుకునేలా చేశాను. ఇక అక్క ఎక్కడికి వెళ్ళదు. చాలా మంచి పని చేసినావు బిడ్డా. నేనిక్కడ ఉండడం వల్ల కావేరి జీవితంలోకి చాలా సమస్యలు వస్తాయి. ఇప్పుడిప్పుడే కావేరి బావ కలిసి సంతోషంగా ఉంటున్నారు. ఇప్పుడు మళ్ళీ నా వల్ల వాళ్ళ సంసారంలో కలతలు రాకూడదమ్మా. బిడ్డా, మరి నువ్వు ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? అక్క వచ్చేసింది, నా జీవితం ఏమైపోతుందనా? భగవంతుడు ఏం నిర్ణయిస్తే అదే జరుగుతుంది. అక్క బాధపడుతూ ఒంటరిగా వెళ్ళిపోవడం నాకు నచ్చలేదు. అందుకే అలా చేశాను. ఇప్పుడు తను ఇంటికెళ్ళింది. నువ్వెళ్ళమ్మా, తనకి సాయంగా ఉండు. అలాగే బిడ్డా. యమజ ఒట్టి మనిషి కూడా కాదు. ఈ టైంలో మామిడికాయలు తినాలనిపిస్తుంది. తీసుకుపోతాను. కావేరి, ఎవరితో మాట్లాడుతున్నావు? అమ్మతో మాట్లాడుతున్నాను అర్జున్ బాబు. నువ్వు మీ అమ్మతో మాట్లాడుతున్నావు అన్న విషయం నాకు అర్థమైంది. కానీ ఆవిడ్ని ఎవరికి తోడుగా వెళ్ళమంటున్నావో అది అర్థం కాలేదు. అంటే అది చెప్పు కావేరి, ఎవరి దగ్గరికి వెళ్ళమని చెప్తున్నావు? అది పైగా అక్క అంటున్నావేంటి?
లేదు అర్జున్ బాబు. నువ్వు అబద్ధం చెప్పడం నేను ఎప్పుడూ వినలేదు కావేరి. మొదటిసారి నువ్వు అబద్ధం చెప్పడం వింటున్నాను. లేదు అర్జున్ బాబు, నేను నిజమే చెప్తున్నాను.